హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈవేళ నుంచి మనం కువైట్ వ్లాగ్స్ చేయబోతున్నాం. ఎస్, బ్యాక్ టు కువైట్. అండ్ ఈరోజు మనం కువైట్ టవర్స్కి వెళ్ళబోతున్నాం. సో లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్ అండ్ సేఫ్. అండ్ మనం ఇప్పుడు కువైట్ టవర్స్ వెళ్ళబోతున్నాం. అండ్ వెళ్ళబోయే ముందు దాని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అవి చెప్తాను మీకు. అంటే ఎప్పుడు ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి అని. సో అవి చూసేద్దాం ఇప్పుడు. అండ్ గాయ్స్, ఈ కువైట్ టవర్స్ అన్నవి అఫీషియల్గా ఇనాగ్రేట్ చేసింది March 1979లో చేశారంట. అండ్ ఇది ల్యాండ్ మార్క్ అండ్ సింబల్ ఆఫ్ మోడర్న్ కువైట్ అంట. సో కువైట్కి ఇది ఒక మోడర్న్ ఏదో బిల్డింగ్ టైప్ అనమాట, ఒక ల్యాండ్ మార్క్ సింబల్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దుబాయ్లో బుర్జ్ ఖలీఫా ఎలాగో, సో వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ అలాగనమాట కువైట్కి. అండ్ దీని డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి మెయిన్ టవర్ ఉంది కదా, అది వచ్చి 187 మీటర్స్ అంట, అంటే 614 feet హై ఉంటుంది. అండ్ ఇది 2 స్పియర్స్ని క్యారీ చేస్తుంది. కింద స్పియర్ వచ్చేసి హాఫ్ వాటర్ ట్యాంక్ అనమాట ఇది. అంటే ఇప్పుడు కువైట్కి వాటర్ సప్లై కొన్ని ప్లేసెస్కి వెళ్తుంది, ఇది ఒక వాటర్ ట్యాంకర్ టైప్లో. సో హాఫ్ కింద స్పియర్లో హాఫ్ హోల్డ్ చేసేది వాటర్ హోల్డ్ చేస్తుంది. అది 4500 cubic meters వరకు వాటర్ స్టోర్ చేస్తుంది. అండ్ ఈ నెక్స్ట్ పైన ఉన్న స్పియర్ ఉంది కదా, అది వచ్చి రెస్టారెంట్ అనమాట. అది ఒక 90 people దాకా అందులో వెళ్ళొచ్చు. అందులో ఒక కేఫ్ ఉంటుంది, లాంజ్ ఉంటుంది, అలాగే ఒక రిసెప్షన్ హాల్ కూడా ఉంటుంది. అది అప్పర్ స్పియర్ అనమాట, అది పైనుండిది. అండ్ సెకండ్ టవర్ వచ్చేసి 147 meters ఉంటుంది, అంటే 482 feet. అది వాటర్ టవర్ అది. అండ్ ఈ థర్డ్ టవర్ వచ్చేసి ఇది వాటర్ ట్యాంక్, వాటర్ ఏమి ఉండదు, ఇది జస్ట్ వచ్చేసి సమ్ ఎక్విప్మెంట్ ఉంటుంది ఈ 2 towers సంబంధించి. Cuando empieza a nevar, todos estamos felices. Significa que estamos cerca, cerca de la Navidad. Cuando empieza a nevar, todos estamos felices. Significa que estamos cerca, cerca de la Navidad. Emocionada, todos nos vamos, todos estamos con la Navidad. Emocionada, todos año esperando este momento. Emocionada, todos nos vamos, todos estamos con la Navidad. Emocionada, todos nos vamos, año esperando este momento. అండ్ ఈ కువైట్ టవర్స్ని డిజైన్ చేసింది ఒక డానిష్ ఆర్కిటెక్ట్ అనమాట. అతని పేరు వచ్చేసి మ్యాలిన్ బియాన్. ఒక వాటర్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ మీద వచ్చి సో ఇది డిజైన్ చేయడం జరిగింది. అండ్ మీరు కువైట్ టవర్స్ మధ్యలో ఈ స్పియర్స్ చూస్తున్నారు కదా, ఈ స్పియర్స్ అంతా కవర్ చేసింది అప్రాక్సిమేట్గా ఒక 41,000 ఎనామెల్డ్ స్టీల్ డిస్క్తో కవర్ చేశారనమాట ఇదంతా. సో అంటే ఇవి షేడ్స్ అనమాట. సో మనకి బయట క్లైమేట్లో సన్లైట్ పడినప్పుడు, లైటింగ్ రేస్ పడినప్పుడు ఆ స్పియర్స్ అన్నది ఆ డిస్క్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి ఒక రకమైన కలర్స్ అనేవి ట్రాన్స్మిట్ చేస్తుంది అది. సో ఆ కలర్స్ వచ్చేసి 8 shades అనమాట, అవి బ్లూ, గ్రీన్ అండ్ గ్రే. సో దీని టికెట్ కాస్ట్ వచ్చేసి 3 KD పర్ పర్సన్కి. అంటే 3 KD అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 740 rupees అలా పడుతుంది. అండ్ ఇప్పటి టికెట్ తీసుకున్నాం, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇవి చూసారా, చాలా అంటే చాలా హైట్లో ఉన్నాయి, ఇవి చాలా హైట్ ఉన్నాయి అసలు. సో దూరాన్ని చూస్తే ఒకలా ఉన్నాయి, దగ్గరికి వచ్చి చూస్తే మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి. అండ్ మేము వెళ్ళింది మాత్రం వింటర్లో కాబట్టి కొంచెం అంటే బయట మరీ అంత హీట్ లేదు. సో బాగుంది క్లైమేట్ కూడా. అండ్ చూస్తున్నారు కదా అక్కడ సిటీ వ్యూ, అది ఇటుపక్క బీచ్. సో మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక థీమ్ పార్క్ ఉంటుంది, ఆక్వా పార్క్ అని, అది మనకి పైనుంచి కనిపిస్తుంది. కింద సంథింగ్ బేస్మెంట్ ఏదో అనుకుంటా, కిందకి వెళ్ళలేదు. సో చూస్తున్నారు కదా ఇక్కడ అంతా
అన్నీ ఇవే ఖర్జూరం చెట్లు అంటారు అవి, అన్నవే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి లిఫ్ట్లో పైకి వెళ్తున్నాం. ఇలా మాట పైకి లిఫ్ట్ ఉంటుంది. నిజంగా లిఫ్ట్లో ఎక్కితే కనుక ఫ్లైట్లో టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఆల్టిట్యూడ్ మారుతుంది కదా, సో ఎగ్జాక్ట్గా సేమ్ అది అనిపించింది లిఫ్ట్ ఎక్కగానే. సో అంత హైట్లో ఉంది అది. ఏదో నిజంగా ఏదో ఫ్లైట్లో రాకెట్లో పైకి వెళ్తున్నట్టు అన్నట్టు అనిపించింది అనమాట. సో ఇది సిటీ వ్యూ పాయింట్. సో ఇది ఎంట్రన్స్. సో లోపలికి వెళ్దాం ఇప్పుడు. పైకి వచ్చేసాం. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అసలు మొత్తం సిటీ వ్యూ అనమాట. మొత్తం అది బీచ్, అది అరేబియన్ సీ అది. సో ఇటు పక్క కనిపిస్తుంది కదా పైనుంచి, ఇది ఆక్వా పార్క్ అనమాట. ఇది అంటారు దీన్ని, ఆక్వా థీమ్ పార్క్ ఏదో సంథింగ్. సో ప్రజెంట్ క్లోజ్లో ఉందనుకుంటా, అంత ఎవరు లేరు. ఇది మాకు కువైట్ టవర్స్ పైనుంచి వ్యూ అనమాట. ఇది ఒక సైడ్ వ్యూ. ఇది ఇప్పుడు మనం ఒక స్పియర్లో ఉన్నాం. మీకు ఇందాక చెప్పాను కదా మధ్యలో స్పియర్, ఇటు పక్క ఇంకా వేరే స్పియర్ అయితే అది రెస్టారెంట్ అవన్నీ ఉంటాయి, కేఫీ ఇవన్నీ. సో చూడండి, జూమ్ చేస్తున్నాను, జనాలు అంత చిన్నగా కనిపిస్తున్నారు పైనుంచి. లోపల చిన్న జ్యూస్ పాయింట్లో ఉంటే సంథింగ్ ఏమో జ్యూస్లు ఉన్నాయి, ఈ జ్యూస్ తీసుకోవడం జరిగింది. సో కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఇక్కడ అన్నీ, ఏం తీసుకున్నా. ఆ చిన్నపిల్లడు మొహం చూడండి అంత వెలిగిపోతుందో. అండ్ కింద ఈ స్పియర్ ఉంది కదా, ఈ స్పియర్ అన్నది సర్కిల్లో తిరుగుతుంది అనమాట. చూసారా, నేను కాల్ పెట్టాను అక్కడ. సో అలా తిరుగుతూనే ఉంటుంది అది రౌండ్ చుట్టూరు. సో మొత్తం మనం అంటే మొత్తం చుట్టూరు వ్యూ మొత్తం కనిపిస్తుంది మనకి ఎగ్జాక్ట్గా. అంటే మనం ఒక చోట నుండి మనం వెళ్ళి చూడక లేకుండా ఆటోమేటిక్గా అది తిరుగుతుంది. సో కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది అనమాట రౌండ్గా. సో చాలా బాగుంది అది అయితే. సో మనం ఇలా టేబుల్ మీద జ్యూస్ తాగుతున్నాం, జస్ట్ అలా పెట్టి ఉంటే చాలు, అదే తీసుకెళ్ళిపోతుంది. సో అంటే చుట్టూరు కవర్ చేస్తుంది అనమాట సరౌండింగ్ మొత్తం వ్యూ పాయింట్. సో పైనుంచి అయితే చాలా బాగుంది. I'm broken when you're not around. Us
Can you hear me? Can you hear me now? Now. కువైట్ కానీ వెళ్తే కనుక ఇవైతే ఈ టవర్స్ అయితే కంపల్సరీగా విజిట్ చేయాలి. చాలా బాగుంది అసలు. అప్పుడే సన్సెట్ అవుతుంది. సో ఇప్పుడు మనం బయట నుంచి వ్యూ చూద్దాం. సో బయట నుంచి ఎలా ఉంటుందో. Close to me, 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 close to me. నైట్ టైం ఇలా ఉంటుంది అన్నమాట సిటీ మొత్తం. సో నా దగ్గర మంచి అంటే అప్పుడు కెమెరా ఏం తీసుకెళ్ళలేదు, కెమెరా లేదు కాబట్టి సో ఫోన్తోనే తీసాను. సో అంతలాగా ఎఫెక్టివ్ కనిపించిపోవచ్చు, కానీ రియల్గా మాత్రం అయితే చాలా బాగుంది. ఆ సిటీ వ్యూ పాయింట్, ఆ లైటింగ్స్ అవన్నీ సూపర్ అసలు. Cuando empieza a nevar, todos estamos felices. Significa que estamos cerca, cerca de la Navidad. Cuando empieza a nevar, todos estamos felices. Significa que estamos cerca, cerca de la Navidad. Emocionada, todos nos vamos, todos estamos con la Navidad. Emocionada, todos nos vamos, año esperando este momento. Emocionada, todos nos vamos, todos estamos con la Navidad. Emocionada, todos nos vamos, año esperando este momento. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో ఏంటన్న ఫీడ్బ్యాక్. సో థ్యాంక్ యూ సో మచ్. Cerca de la Navidad, cuando